వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ. నేడు మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి నిన్న ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సావిత్రిబాయి పూలే యొక్క విశిష్టత, విద్య పట్ల, స్త్రీ పట్ల ఔన్నత్యం కోసము అహర్నిశలు కృషి చేసిన ఒక గొప్ప మహిళగా, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు ఉపాధ్యాయులు, సబ్బండ వర్గాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ నేపథ్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని దీనిపై స్పందించడానికి సీనియర్ ప్రొఫెసర్ శేషు గారు మనతో ఉన్నారు. శేషు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, భారతదేశంలో సంఘ సంస్కరణల సామాజిక ఉద్యమానికి నాంది పలికినటువంటి సోషల్ రిఫార్మర్స్ అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3 నాడు క్రాంతిమాత సావిత్రిబాయి పూలే జన్మించారు. జనవరి 3ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. ఇప్పటి నుండి తెలంగాణ రాష్ట్రంలో జనవరి 3ని అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోబోతున్నాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సామాజిక సంఘ సంస్కర్తలతో పాటు సబ్బండ వర్గాలు కూడా ఆహ్వానిస్తున్నాయి. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక కట్టుబాట్లకు, సనాతన కట్టుబాట్లకు వ్యతిరేకంగా మొట్టమొదట ఉద్యమించినటువంటి వాళ్ళు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. 1831 జనవరి 3న జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే 1840లోనే మహాత్మా జ్యోతిబా పూలే తోటి, అంటే తన 9 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగింది. తను కూడా బాల్య వివాహాలు అనేటటువంటి జాడ్యానికి గురైనటువంటి ఒక మహిళగా మనం చెప్పుకోవాలి. తన 9వ ఏటనే నిరక్షరాస్యురాలైనటువంటి సావిత్రిబాయి పూలేకి వివాహం జరిగితే 1840 నాటికి, అంటే దరిదాపు 9 సంవత్సరాలలోనే 9 సంవత్సరాలకే పెళ్ళైనటువంటి ఒక నిరక్షరాస్యులైనటువంటి మహిళ 1848 నాటికి, అంటే 8 సంవత్సరాలలోనే పెళ్లి అయిన 8 సంవత్సరాల్లోనే ఈ దేశంలో బాలికల కోసం మొట్టమొదట పాఠశాలను పూనా బడేవాడలో ఏర్పాటు చేశారు పూలే దంపతులు. ఆ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయురాలుగా వ్యవహరించింది సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని గమనించాలా. 1848లో బాలికల కోసం మొట్టమొదట పాఠశాల ఏర్పాటు చేయటమే కాదు, బాలికలకు విద్య నేర్పుతున్నారు, సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో, ఆరోపణలతోటి మహాత్మా జ్యోతిబా పూలేని, సావిత్రిబాయి పూలేని గృహ బహిష్కరణ చేసే వరకు కూడా పట్టు వదలకుండా సనాతన సామాజిక ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తే జ్యోతిబా పూలే తండ్రి 1849లో సావిత్రిబాయి పూలేని, మహాత్మా జ్యోతిబా పూలేని గృహ బహిష్కరణ చేశారు. 1852లో అస్పృశ్యుల కోసం మరొక పాఠశాలను ఏర్పాటు చేశారు పూలే దంపతులు. 1855లో ఈనాడు మనం వయోజన విద్యా కేంద్రాలని చెప్పుకుంటున్నటువంటి దానికి ఆ రోజే అంకురార్పణ చేశారు. 1855లో రాత్రిపూట బడులతోటి వయోజన విద్య నేర్పేటటువంటి ప్రయత్నం చేశారు. అదే 1852లో స్త్రీల హక్కుల కోసం, స్త్రీల హక్కుల పరిరక్షణ కోసం మొట్టమొదట సావిత్రిబాయి పూలే మహిళా మండలిని ఏర్పాటు చేసి స్త్రీల హక్కుల కోసం ఉద్యమించినటువంటి నేత. 1855లో వితంతువులకు పుట్టినటువంటి పిల్లలను చంపుతున్నటువంటి, వితంతువులకు హక్కులు లేనటువంటి రోజుల్లో వితంతువుల రక్షణ కోసం, సతీ సహగమనానికి వ్యతిరేకంగా, వితంతువులకు పుట్టినటువంటి బిడ్డలను రక్షించడం కోసం 1855లో సావిత్రిబాయి పూలే శిశు హత్య ప్రతిబంధక గృహాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా 1873లో
వాళ్ళ సామాజిక ఉద్యమంలో ఒక గొప్ప మైలురాయిని వాళ్ళు ప్రారంభించారు. సత్యాన్ని శోధించటానికి, సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఆనాడు సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశారు 1873లో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. 1890లో భర్త జ్యోతిబా పూలే మరణిస్తే ఆనాడు ఉన్నటువంటి సతీ సహగమనానికి వ్యతిరేకంగా, ఆ కట్టుబాటుకి వ్యతిరేకంగా, ఆ మూఢాచారానికి వ్యతిరేకంగా తన భర్త చితికి తానే నిప్పు పెట్టినటువంటి ధీర వనిత సావిత్రిబాయి పూలే. భర్త చనిపోయిన తర్వాత సత్యశోధక సమాజ్ లాంటి ఒక సామాజిక సంస్కరణలు అయినటువంటి అతిపెద్ద సంస్థకి తను అధ్యక్షురాలుగా వ్యవహరించడమే కాదు, ఒక పెద్ద సంస్థకి ఒక మహిళ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం భారతదేశంలోనే మొట్టమొదటి విషయం అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. 1897లో మహారాష్ట్రలో, పూనాలో, విదర్భలో కరువుతో పాటు ప్లేగు వ్యాధి విజృంభిస్తున్నటువంటి సందర్భంలో ప్లేగు వ్యాధి బారిన పడినటువంటి వారి కోసం వాళ్లకు వైద్య సేవలు చేస్తూ, వాళ్లకు సపర్యలు చేస్తూ అదే వ్యాధి సోకి మరణించినటువంటి ధీర వనిత సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. తమ జీవితాంతం కూడా భర్తతో కలిసి ఒక నిరక్షరాస్యురాలైనటువంటి సావిత్రిబాయి పూలే విద్య నేర్చుకోవటమే కాదు, విద్యను నేర్పటానికి 52 పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యకు దూరంగా నెట్టివేయబడినటువంటి మహిళలను, బాలికలను, శూద్రులను, అశుశూద్రులను దరిచేర్చి వాళ్ళకి విద్య నేర్పి విద్య ద్వారానే సామాజిక మార్పులు, సంస్కరణలు రావాలని బలంగా నమ్మినటువంటి వాళ్ళు. అన్ని సామాజిక సమస్యలకు, అన్ని అనర్థాలకు మూలము అవిద్యే అని భావించినటువంటి పూలే దంపతులు విద్య కోసం, మరి ముఖ్యంగా మహిళల విద్య కోసం, అణగారిన వర్గాల విద్య కోసం, శూద్రుల విద్య కోసం, అతి శూద్రుల విద్య కోసం పరితపించినటువంటి వాళ్ళు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా, స్త్రీల కోసం, స్త్రీల హక్కుల కోసం, స్త్రీల సాధికారత కోసం, మరి ముఖ్యంగా వితంతువుల కోసం, వితంతువుల హక్కుల కోసం, వారి పునర్వివాహాల కోసం. అదేవిధంగా మద్యపానానికి వ్యతిరేకంగా రైతుల కోసం ఉద్యమించినటువంటి వ్యక్తులే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. అందుకే వారు భౌతికంగా మరణించిన, వారు సమాజానికి చేసినటువంటి సేవలు ప్రజలు నిరంతరము అజరామరంగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు, వాళ్ళని మననం చేసుకుంటూనే ఉంటారు. ఇవాళ ఈ దేశంలో అస్పృశ్యులు, శూద్రులు, అతి శూద్రులు అందరికీ ఇవాళ విద్య దరిచేరి ఇవాళ సామాజికీకరణ అయ్యారు అంటే దానికి పునాదులు వేసినటువంటి వ్యక్తులు మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. కాబట్టి సావిత్రిబాయి పూలే జనవరి 3 జన్మదినం సందర్భంగా తన సేవలను స్మరించుకోవటం ఈ వర్గాలన్నిటి యొక్క బాధ్యతగా భావిస్తున్నాం. ఇవాళ సావిత్రిబాయి పూలేకి నిజమైనటువంటి నివాళి ఎప్పుడు అంటే బాల్య వివాహాలు లేని సమాజం, మూఢనమ్మకాలు లేని సమాజం, అంటరానితనం లేని సమాజం, లింగ వివక్షత లేని సమాజం, వర్ణ వివక్షత లేని సమాజం, కుల వివక్షత లేని సమాజం, విద్యావంతమైనటువంటి సామాజిక సమానత్వంతో కూడినటువంటి సమాజాన్ని అందించటమే సావిత్రిబాయి పూలేకి, మహాత్మా జ్యోతిబా పూలేకి మనం ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి. కాబట్టి ఈ సామాజిక సంఘ సంస్కర్తలు సదా స్మరణీయులు. ఇవాళ అట్టడుగు వర్గాలు జనజీవన స్రవంతిలో కలిసి సామాజికీకరణ జరగటానికి కేంద్ర బిందువైన పునాది వేసినటువంటి గొప్ప సామాజిక సంఘ సంస్కర్తలను గుర్తు చేసుకుంటున్నాము. క్రాంతిమాత సావిత్రిబాయి పూలే జనవరి 3ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించటాన్ని ఆహ్వానిస్తున్నాము. మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో వారి యొక్క సేవలను స్మరించుకోవటం ఆనందదాయకం.